హలో ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్‌గా నిన్న ఏదైతే నేను ట్రేడ్ సెటప్ ఇచ్చానో ఎగ్జాక్ట్‌గా అలాగే వర్క్ అయింది. ఈరోజు వెడ్నెస్‌డే. బట్ నేను థర్స్‌డే అని జస్ట్ టైటిల్ నేను రాంగ్ ఇచ్చాను. ఓకే. సో, ఈరోజు ఇన్ కేస్ పైకి వెళ్తే గనక 14,950 దగ్గర నేను షార్ట్ కొట్టమని జెప్పాను. తర్వాత అరౌండ్ 690 14,690 దగ్గర షార్ట్ కొట్టమని చెప్పాను. లేదా అక్కడ సస్టైన్ అయ్యి 710 అబోవ్ ఉంటే నేను బై చేయమని చెప్పాను. సో, యాక్చువల్‌గా మీరు బై చేసి ఉన్నా గాని 690 దగ్గర స్టాప్ లాస్ అయ్యి 690 దగ్గర పుట్‌లోకి ఎంటర్ అవ్వమని చెప్పాను. సో, ఎగ్జాక్ట్‌గా నేను అనుకున్నట్టుగా ఏదైతే నేను నిన్న ట్రేడ్ సెటప్ ఇచ్చానో, సో, అలాగే వర్క్ అయింది. సో, 1419 నుంచి అది ఇక్కడి దాకా వచ్చి తర్వాత మళ్ళా కొంత రిట్రేస్‌మెంట్ తీసుకొని మళ్ళా ఓవరాల్‌గా ఈవినింగ్ కల్లా అరౌండ్ 5:30 దగ్గర క్లోజ్ అయింది. ఓకే. సో, ఈరోజు ఆల్మోస్ట్ లాస్ అవ్వటానికి ఛాన్సే లేదండి. అంటిల్ అన్‌లెస్ అంటే ఇప్పుడు బాగా లోలో ఓపెన్ అయింది. దాని తర్వాత మనకి సింప్టమ్స్ ముందే ఇచ్చింది ఎర్లీ సింప్టమ్స్. సో, డౌన్‌గా ఉంటుంది అని. అలాగే ఎగ్జాక్ట్ నేనేదైతే చెప్పానో లెవెల్స్ ఆ లెవెల్స్ నుంచి జస్ట్ ఒక పావుగంట, అరగంట అలా ఉంది. దాని తర్వాత కంప్లీట్‌గా ఆహ్, మనం అనుకున్న ట్రేడ్ సెటప్‌కి వెళ్ళిపోయింది. ఓకే. మరి రేపు ఎలా ట్రేడ్ చేయాలి? ఏంటి? ఒకసారి చూద్దాం. సో, ఆహ్, డైలీ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తే ఇక్కడున్న ట్రెండ్ లైన్స్ తీసుకుందామండి. దిస్ ఈజ్ నియర్ టు దిస్. చూసారు కదా! డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఎగ్జాక్ట్‌గా ఈరోజు అక్కడే ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కిందకి పడింది. రైట్. ఇంకొక ట్రెండ్ లైన్ తీసుకుందామండి. ఓకే. ఇది మ్యాచ్ కావట్లేదు. సో, దీనికి చాలా టైం ఉంది. అంటే దీని లెవెల్ ఏంటి అనంటే నెక్స్ట్ ఇది కూడా చెప్తానండి. నెక్స్ట్ 14,385 ఇంకా కరెక్ట్‌గా చెప్పాలి అంటే 14,350 బిలో. 14,350 బిలో గనక ఎప్పుడన్నా ఉంటే గనక అది గ్యారంటీగా కిందకొచ్చే ఛాన్స్ ఉందండి. ఎక్కడి దాకా వస్తుంది అనంటే 14,036 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో, విల్ సీ వాట్ హ్యాపెన్స్ అంటే దట్స్ నాట్ ద డిస్కషన్ రైట్ నౌ. సో, మరి ఈ రోజుకి కావాల్సిన ట్రెండ్ లైన్ సపోర్ట్ ఏంటి? అవి చూద్దాం. ఓకే. దిస్ ఈస్ ఆల్సో వన్ ట్రెండ్ లైన్. నేను ఈ లైన్ రిమూవ్ చేశాను. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూపించట్లేదండి. పర్ఫెక్ట్ సినారియో అయితే చూపించట్లేదు. ఓకే. యాహ్! ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అండి. సో, డైలీ టైమ్ ఫ్రేమ్ తీసుకున్నాము అండ్ విల్ గో టు ద 1 అవర్ చార్ట్ రఫ్‌లీ. 1 అవర్ చార్ట్‌లో కూడా కలర్ చేంజ్ చేసి ట్రెండ్ లైన్స్ తీసుకుందాం. సారీ. దిస్ ఈస్ ద లైన్. ఓకే. దిస్ ఈస్ వన్ క్రూషియల్ లైన్. తర్వాత నాట్ దిస్. ఓకే. 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 ఓకే అండి. ఆ! దొరికింది. సో, ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ఇదండి. లాస్ట్‌గా 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చూసుకుందాము. అండ్ దేర్ ఆఫ్టర్ విల్ గో టు ది డిస్కషన్. రేపు నెక్స్ట్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి అన్నది మనం చూద్దాం. సో, దీంట్లో 15 మినిట్స్‌లో మీరు ట్రెండ్ తీసుకుంటే యాక్చువల్‌గా మీకు ట్రెండ్ నెగెటివ్ చూపిస్తుందండి కంప్లీట్‌గా. యెస్. దిస్ మే బి ద వన్ లైన్. అనదర్ లైన్. ఓకే.
సరే అండి. ఆహ్, రేపు ఎలా ఉండబోతుంది అన్నది డిస్కస్ చేద్దామండి. రైట్. ఈరోజు మీరు గనక అబ్జర్వ్ చేస్తే విల్ గో టు ద 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. దాన్ని బట్టి మనకి కొంత క్లియర్‌గా ఉంటుంది. 24థ్ ఈరోజు ఎక్కడైతే ఓపెన్ అయిందో సో, దాని హై ఇది. ఈ ఆల్మోస్ట్ 10:00 ఆ లో బ్రేక్ చేసిన తర్వాత 709 బ్రేక్ చేసిన తర్వాత కంప్లీట్‌గా డౌన్ ట్రెండ్‌కొచ్చేసింది. అండ్ యెస్టర్‌డే టుడేస్ లో ఈస్ 14,535 తర్వాత 14,580. వీటన్నిటిని బట్టి తీసుకుంటే ఆహ్, రేపు 3 సినారియోస్ మనం క్యాలిక్యులేట్ చేద్దామండి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ మార్కెట్ గోస్ అప్? వాట్ హ్యాపెన్స్ if market goes down? What happens if markets open flat? సో ఆ 3 కేసెస్ మనం చూద్దామండి. సో దాంట్లో ఒకవేళ మార్కెట్ గనక పైకి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది మనం చూద్దామండి. సో వన్స్ యూ ప్లీజ్ అబ్జర్వ్ ఇంపార్టెంట్ లెవెల్స్ నేను చెప్తున్నాను. 14,676 14,676 గనక అరౌండ్ ఆ ప్లేస్‌లో గనక ఓపెన్ అయితే హయ్యర్‌లో ఓపెన్ అయితే గనక గ్యాప్ అప్‌లో 90% 675 దగ్గర మళ్ళీ మీకు షార్ట్ అంటే పుట్ బిల్డప్ అవుతుందండి ఇక్కడ. మీకు ఈ ప్లేస్‌లో మీకు పుట్ బిల్డప్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత అంటే మీరు వన్స్ ఒకవేళ 14,680 దాకా వెళ్తే మళ్ళా ఒకసారి కొంచెం కింద పడి 14,670 దగ్గరకొస్తే గనక మీరు పుట్ బై చేయొచ్చు. ఇన్ కేస్ ఈ లైనే గనక దాటితే 14,678 ఆర్ 14,680 ఈ లైన్ గనక క్రాస్ చేసి కొంచెం పైకి వెళ్ళగలిగితే గనక మీకు 707 దగ్గర ఒక క్రూషియల్ పాయింట్ ఉందండి. బట్ మోస్ట్‌లీ యాస్ మై ఎక్స్‌పెక్టేషన్ ఈస్ రేపు 700 గనక దాటితే గ్యారంటీగా అక్కడి నుంచి మీకు ఇంకా పైకెళ్ళే ఛాన్స్ ఉంది. అది ఎక్కడి దాకా వెళ్తుంది అనంటే ఆల్మోస్ట్ 14,750 దాకా 53 దాకా వెళ్తుందండి. అంటే ఆహ్, మీరు హై ప్రాబబిలిటీ ట్రేడ్ తీసుకోవాలి రేపు. నేనసలు నష్టపోకూడదు అనుకుంటే గనక 710 దాటితే పైన మీరు బై చేయండి. 710 750 దగ్గర 14,750 దగ్గర బుక్ చేసుకోండి. లేదు నువ్వు వెయిట్ చేస్తాను. నేను అగ్రెసివ్ ట్రేడర్‌ని అనుకుంటే గనక షూర్ యూ కెన్ వెయిట్ టిల్ 14,790 14,790 వరకి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అంటే రేపు మీరు కాల్ తీసుకోవాలి. రేపు మీరు కాల్ తీసుకోవాలి అంటే గనక నా సజెషన్ ఏంటి అనంటే 14,710 అబోవ్ మీరు కాల్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. దాని తర్వాత 14,750 దగ్గర మీరు ప్రాఫిట్ అన్నా బుక్ చేసుకోండి. లేదా 14,760 క్రాస్ అయితే గనక మీరు ఇంకా గ్యారంటీగా మీరు యూ కెన్ సీ ద నెక్స్ట్ లెవెల్ 14,800 14,790 చూసే ఛాన్స్ ఉందండి. అంటే సో నా రేంజ్ రేపు 710 నుంచి 790 వరకి కాల్‌లో ఉండొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ రేపు కిందకి వెళ్తుంది అంటే గనక మరి ఆ ట్రేడ్ సెటప్ ఎలా ఉంటుందో చూద్దాం. మార్కెట్ ఒకవేళ కిందకెళ్తే ఈరోజు సపోర్ట్ 14,535 ఉంది గదండీ! ఈ 535 గనక రేపు కిందకి వెళ్తే 535 తర్వాత మీకు గ్యారంటీగా 530 అంటే మీరు 5 525 దగ్గర మీరు ఒక పుట్ తీసుకునే అవకాశం ఉందండి. నేను చెప్తున్నాను ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మీరు పుట్‌లోకి రావాలి అంటే గనక మీరు 14,525 బిలో మీరు ఒక పుట్ తీసుకోండి. సో, అదైతే గనక మీకు కన్ఫర్మ్‌గా మీకు ట్రేడ్ వచ్చే ఛాన్స్ ఉంది. 14,525 ఐ రిపీట్. సో, నెక్స్ట్ అది ఎక్కడి దాకా వస్తుంది అనంటే గ్యారంటీగా 14,480 అంటే 50 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసేదట్టయితే గనక
14,525 బిలో 14,450 గ్యారంటీగా చూస్తుందండి. ఐ రిపీట్ 14,525 14,525 దగ్గర మీరు పుట్ తీసుకోండి. మీకు అది ఎక్కడి దాకా వచ్చే ఛాన్స్ ఉందనంటే 14,450 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది రేపు ట్రేడ్ సెటప్ అండి. మీకు పైకెళ్తే ఎలా ట్రేడ్ చేయాలో చెప్పాను. తర్వాత కిందకెళ్తే గనక బిలో లెవెల్స్ 14,450 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మాత్రం ఆఫ్టర్‌నూన్ లేదా ఒక్కోసారి టచ్ చేస్తే గనక 14,450 దగ్గర నుంచి మీకు కొంత బౌన్స్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంత బౌన్స్ బ్యాక్ అనంటే జస్ట్ ఇక్కడి నుంచి ఇలా వచ్చి దాని తర్వాత మళ్ళీ అది అగ్రెసివ్‌గా పడిపోతుంది. గ్యారంటీగా 350 లెవెల్స్ వస్తాయి. సో దిస్ ద థింగ్. అంటే రేపు మరి 14,525 బిలో అయితే పుట్ బై చేయండి. 14,710 అబోవ్ అయితే గనక 14,800 దాకా కాల్ బై చేయండి. ఇన్ కేస్ రేపు ఒకవేళ రేంజ్ బౌండ్ ఓపెన్ అయితే గనక ప్రశాంతంగా కూర్చోండి. ఈ జోన్‌లో మీరు ప్రశాంతంగా కూర్చోండి. మీరు ఎలాంటి రిస్క్ మీరు తీసుకోవద్దు. అంటే ఆల్మోస్ట్ నో ట్రేడింగ్ జోన్ అనేది 14,000. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ప్లీజ్ సీ అండర్స్టాండ్ దిస్. 14,580 నుంచి 14,680. 580 నుంచి 680 దాకా దట్ ఈస్ నో ట్రేడింగ్ జోన్. దాని తర్వాత అటు ఇటు 10 పాయింట్స్ ఒక బఫర్ జోన్‌లోకి వస్తాయి. మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే గనక 14,580 దగ్గర 580 అంటే 14,600 దగ్గర మీరు కాల్ తీసుకోవచ్చు. అంటే రేంజ్ బౌండ్ ఓపెన్ అయితే 14,610 దగ్గర కాల్ తీసుకుని 660 దాకా మీరు వెయిట్ చేయొచ్చు. ఓకే అండి. నేను 3 టైప్స్ ఆఫ్ ట్రేడ్ సెటప్స్ ఇచ్చాను. నిన్న ఎలా అయితే మనం డిస్కస్ చేసామో ఎగ్జాక్ట్‌గా అలాగే జరిగింది. థ్యాంక్ యూ ఆల్. ఓకే. అప్‌లోడింగ్ కొంచెం డిలే అయిందండి. ఓకే. యాస్ సూన్ యాస్ పాసిబుల్ నేను రేపటి నుంచి పంపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.